ఒకరోజున రాజయ్య సుజాత దంపతులు చెరుకుగడ తింటున్న తమ కూతురు అనామికాని తీసుకుని రాజయ్య చెల్లెలైన శారద ఇంటికొచ్చారు. శారద భర్త ప్రసాద్ ఎంతో సంతోషపడ్డారు. అన్నయ్య, వదిన, ఎన్ని రోజుల తర్వాత మా ఇంటికి వచ్చారు? ఎల్లి కాఫీలు తీసుకొనిరా శారదా అనామిక, నువ్వెళ్ళి మా అందరికి కాఫీ తీసుకురమ్మా అని చెప్పింది. అనామిక మౌనంగా చెరుకుగడ తింటూ ఉంటుంది. వదిన, ఇప్పుడు కాఫీలొద్దులే, నువ్వు అన్నయ్య అలా కూర్చోండి, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాం. శారద రాజయ్యని చూసింది. అతని ముఖంలో మాత్రం ఏదో తెలియని ఆందోళన కనిపించింది. ఏమైందన్నయ్య? ఏదైనా సమస్య? రాజయ్య ఒక్కసారి సుజాత వైపు చూశాడు. సుజాత కూడా ఏదో చెప్పమన్నట్టు తల ఊపుతుంది. చెల్లి, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఇలా వచ్చాం. అన్నయ్య, మన మధ్య ఇంత మొహం అటం ఎందుకు చెప్పు? మా అనామికని నీ కొడుకు రమేష్కిచ్చి పెళ్లి చెయ్యాలని మనం ఇంతకు ముందే అనుకున్నాం గదా. ఎన్నోసార్లు దీని గురించే మాట్లాడుకున్నాంగా. కానీ ఈ మధ్యలో కాని ఏంటి బావగారు? అనామిక తిండిపోతని మీకు తెలుసు గదా బావా. మా కళ్ళ ముందు పుట్టి పెరిగిన అనామిక గురించి మాకు తెలీదా బావా? నువ్వు మళ్ళీ ప్రత్యేకించి చెప్పాలా? అన్నయ్య గారు, తిండి అంటేనేమో దీనికి ప్రాణం. పొద్దున్నే టిఫిన్ తింటదా, గంట తిరక్క ముందే మళ్ళీ ఏవైనా కావాలంటది. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం బజ్జీలు పకోడీలు, ఇక రాత్రి భోజనం, పడుకునే ముందు పాలు లడ్డు. రాత్రి 1 గంటకు లేచి తినడానికి ఇవ్వమని గోల చేసుద్ది. సుజాత అలా చెప్తుంటే శారద నవ్వుకుంటూ అనామిక ముఖం చూసింది. అనామిక పక్కకు తిరిగి చెరుకుగడ తింటూ ఉంటుంది. ఎంత చెప్పినా వెందు, తిండి చూసిందంటే చాలు కడుపు నిండినా తింటానే ఉంటుంది. అట్లాంటి అమ్మాయిని మీ ఇంటికి కోడలిగా పంపి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకిష్టం లేదు బావగారు. అందుకే ఈ సంబంధం గురించి మేమే వెనక్కి తగ్గాలని అనుకున్నాం. అన్నయ్య, ఇది చాలా చిన్న విషయం, ఎందుకంత బాధపడుతున్నారు? తిండి ఎక్కువగా తినడం నేరమేం కాదు కదా, అది ఒక అలవాటు. ఆ అలవాటు మార్చడం నా బాధ్యత. అది కాదు వదిన, అనామిక మా ఇంటి కోడలుగా వచ్చిన తర్వాత సమయానికి భోజనము, టైంకి టిఫిను, అంతే. ఇక మిగతా సమయాల్లో దొంగతనంగా తినే అవకాశమే నేను ఇవ్వనుగా. 4 రోజుల్లో దాన్ని అలవాటు మార్చేస్తాను. మీరెట్టాంటి భయాలు పెట్టుకోబాకండి. నిజంగానే వదిన, అనామిక నా కోడలు కాదు, కూతురు. ముందుగా ప్రేమగా తల్లిలాగా చెప్తాను, వెనకపోతే అత్తలాగా కాస్త గట్టిగానే చెప్తా. అవును బావగారు, ఈ సంబంధం గురించి ఇంక మీరేం ఆలోచించబాకండి. సరే అయితే మా అమ్మాయిని మీ చేతుల్లో పెడుతున్నాం. అందరూ సంతోషంగా నవ్వుకున్నారు. కొద్ది రోజుల తర్వాత గ్రామ పెద్దల సమక్షంలో రమేష్కి అనామికకి ఘనంగా పెళ్లి జరిగింది. అనామిక అత్తారింట్లో అడుగుపెట్టింది. మొదటి రోజు నుంచే శారద ఒక నియమం పెట్టింది. అనామిక, ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం ఏదైనా స్నాక్, రాత్రి భోజనం. ఈ తప్ప నువ్వు మధ్యలో ఏమీ తినడానికి వీల్లేదు. వంటగదిలోకి వచ్చి దొంగతనంగా తింటే మాత్రం ఊరుకోని జాగ్రత్త, అర్థమైందా? అలాగే అత్తయ్య అని అనామిక పైకి చెప్పినా తన మనసులో మాత్రం మా అత్తయ్య దగ్గర తిండి దొంగతనం చేయడం అసాధ్యం అనుకుంటా అని అనుకుంది. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. అనామికకి గంటకి ఆకలేస్తూ ఉంటుంది. కాని అత్తగారి భయంతో పళ్ళెంలో పెట్టింది మాత్రమే తిని మిగతా సమయాల్లో నోరు మూసుకొని ఉండేది. ఒకరోజు ఉదయం జల్లులుగా వర్షం పడుతూ ఉంటుంది. ఆ చల్లని వాతావరణంలో శారద, ప్రసాదు, రమేషు ముగ్గురు హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అప్పుడే ప్రసాద్కి ఒక కాల్ వచ్చింది. అలాగే అన్నయ్య, శారదకి రమేష్కి ఈ విషయం గురించి చెప్తాన్లే అని కొద్దిసేపు మాట్లాడి ప్రసాదు ఆ తర్వాత ఫోన్ పెట్టేశాడు. యావండి, ఎవరు ఫోన్ చేశారు? మా పెద్దన్నయ్య. వాళ్ళ కూతురు మాలతి ఉందిగా, మంచి సంబంధం వచ్చిందంట. ఈ రోజే వాళ్ళింట్లో పెళ్లి చూపులంట. మనల్ని తప్పకుండా రమ్మని పిలిచారు. అయ్యో, మరి వెంటనే బయలుదేరాలి కదా. అవునమ్మా, వర్షం ఇంకా ఎక్కువయ్యేలోపే మనం వెళ్ళిపోదాం. ఆ మాటలు విన్న అనామిక ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. తనలో తాను, అందరూ వెళ్తే ఈరోజు ఇంట్లో నేనొక్కదాన్నే ఉంటాను, ఎవరూ ఉండరు, హాయిగా నాకు నచ్చినవన్నీ చేసుకుని తినొచ్చు అని ఎంతగానో సబ్బరపడింది. కాని ఆ ఆనందం శారద ఎక్కువసేపు ఉంచలేదు. అనామిక దగ్గరకొచ్చింది. అనామికకి విషయం అర్థమైంది. దాంతో వెంటనే కడుపు పట్టుకుని బాధగా, అత్తయ్య, అబ్బా, కడుపు చాలా నొప్పిగా ఉంది,
నాకు అసలు రావడం కుదరదు అని చెప్పింది. శారద కంగారు పడలేదు. అయ్యో ఏమెందుకోళ్ళా, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, అయినా మేము ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదుగా, అప్పుడు నువ్వు రావడానికి కుదరదని చెప్పేస్తున్నావేంటి? అసలు ఇది నిజమైన కడుపు నొప్పేనా, లేదంటే ఊరికి రావడం ఇష్టం లేక నీకొస్తున్న అబద్ధపు కడుపు నొప్పా అని అడిగింది. అప్పుడు అనామిక బాధగా, అయ్యో అత్తయ్య, నిజమైన కడుపు నొప్పే, మీరు చెప్పేది బుద్ధిగా వింటున్న నన్నే మీరు అనుమానిస్తున్నారా అత్తయ్య? ఉన్నట్టుండి హఠాత్తుగా ఎందుకో నొప్పి మొదలైంది, అందుకు కారణం నేను కాదు కదా అని చెబుతూ అనామిక కన్నీళ్లు పెట్టుకుంది. ఇక శారద నిజమే అని నమ్మింది. సర్లే కోళ్ళ, టాబ్లెట్ వేసుకుని విశ్రాంతి తీసుకో, మేము తొందరగా వచ్చేస్తాంలే, వంటగదిలో భోజనం ఉంది తినేసేయి, ఎక్కువగా తిరగబాక. అలాగే అత్తయ్య. శారద వాళ్ళు కారులో బయలుదేరారు. కారు వీధి చివర కనిపించకుండా అలా వెళ్ళిందో లేదో అనామికకి ఎక్కడా లేని సంతోషం కలిగింది. యాహూ, ఈ రోజు నాకు పండగే, ఎవరు అడిగేవాళ్ళు లేరు, ఎవరు ఆపేవాళ్ళు లేరు, ఎంత కావాలో అంత తినేస్తాను అంటూ వంటగదిలోకి పరిగెత్తింది. ముందుగా శనగపిండి బయటకు తీసింది. ఆ పక్కనే బియ్యపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, నూనె అన్నీ వరుసగా పెట్టుకుంది. బయటేమో వర్షం పడుతూ ఉంది. లోపల పొయ్యి మీద వేడివేడి నూనెలో అనామిక పొడవాటి మిర్చి బజ్జీలు చేసింది. ఆ తర్వాత ఉల్లిపాయ పకోడీలు, ఆ తర్వాత పునుగులు, గారెలు, మసాలా బోండాలు, చివరగా రవ్వ కేసరి కూడా చేసుకుంది. ఇల్లంతా అన్ని రకాల వంటలతో ఘుమఘుమలాడిపోయింది. అయ్యో, ఇన్ని వంటలు ఇంట్లో కూర్చొని తింటున్నప్పుడు అత్తయ్య వాళ్ళు వస్తే దొరికిపోతాను, ఏం చేయాలి అని ఆలోచనలో పడింది అనామిక. అప్పుడే పెరట్లో ఉన్న నల్లని వాటర్ ట్యాంక్ కనిపించింది. అనామికకి ఒక మెరుపు లాంటి ఐడియా వచ్చింది. అదిరిపోయే ఐడియా, ఇంటి పైన ఉన్న ట్యాంక్ బాగలేదని ఈ ట్యాంక్ని తీసుకొచ్చి పెట్టారు, నేను ఇందులో కూర్చొని తింటే నన్నెవరూ పట్టుకోలేరు అని ట్యాంక్ దగ్గరికి వచ్చింది. దాని మూత తీసింది. లోపల నీళ్లు లేవు. ఆ తర్వాత అన్నింటినీ ట్యాంకులో పెట్టుకుంది. తలుపు వేసి తను లోపలికెళ్ళి కూర్చుంది. బయట వర్షం, ట్యాంకులో అనామిక తింటూ ఉంటుంది. ఆహా, ఇలాంటి స్వర్గం ఎక్కడుంటుంది, ఎవరూ చూడరు, ఎవరు అడగరు, హాయిగా తింటూ ఉంటాను అంటూ ఆనందంగా తినసాగింది. అతిగా వర్షం కురవటం, మాలతి పెళ్లి చూపులు రద్దు కావటంతో శారదా, ప్రసాదు, రమేష్ ముగ్గురు ఇంటికి తిరిగి వచ్చేశారు. ఇంట్లోనేమో ఘుమఘుమలాడే వాసనలు వస్తున్నాయి. అమ్మా, ఈ బజ్జీల వాసన ఎక్కడి నుంచి వస్తుంది? నేను వెళ్ళేటప్పుడు ఏం చేయలేదు కదా. ముగ్గురు ఆశ్చర్యంగా వంటగదిలోకి వెళ్లారు. అక్కడ చూసేసరికి పొయ్యి మీద ఇంకా వేడి తగ్గని బాణాలి, పక్కనే బజ్జీలు చేసిన పిండి గిన్నె, పకోడీలు వేయించిన జల్లెడ, గారెలు చేసిన గిన్నె అన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి. కానీ అక్కడ ఒక్క బజ్జీ కూడా కనిపించలేదు, ఒక్క పకోడీ కూడా లేదు. అయ్యో శారదా, ఇన్ని వంటలు ఎవరు చేశారు? ఇంకెవరో మన తిండి బొద్దుకోళ్ళ అనామిక చేసి ఉంటది. అనామిక, అనామిక, ఎక్కడున్నావు అని గట్టిగా పిలిచింది. కానీ అనామిక రాలేదు. 10 నిమిషాలు గడిచింది, అయినా అనామిక రాలేదు. ముగ్గురు ఇల్లంతా చూశారు. ఎక్కడా అనామిక వాళ్ళకి కనిపించలేదు. అమ్మా, నిజంగానే కడుపు నొప్పితో హాస్పిటల్కి వెళ్ళిందేమోనమ్మా. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తు బాబు అనుకుంటూ ఉండగానే అప్పుడే పొరిగింటి లక్ష్మమ్మ వచ్చింది. ఏమైంది శారదా, అందరూ ఏంటి ఎతికేస్తున్నారు? మా కోళ్ళ కనిపించడం లేదక్క, మరి నేను కూడా చూడలేదు. అందరూ అయోమయంగా మాట్లాడుకుంటూ ఉంటారు. కొద్దిసేపటికి ఇంటి వెనక వైపు వెళ్లిన ప్రసాదు వాటర్ ట్యాంక్ దగ్గరికి వచ్చాడు. అందులో నుంచి ఏదో సౌండ్ వస్తున్నట్టుగా అనిపించింది ప్రసాద్కి. తన కోడలు అనామిక అందులో ఉందని అర్థమైంది తనకి. నెమ్మదిగా ఇంట్లోకి వచ్చాడు. శారదా, రమేష్లను తీసుకుని వాటర్ ట్యాంక్ దగ్గరికి వచ్చాడు. కోడలు ఇదిగో ఇందులో ఉంది అని చెప్పాడు. ముగ్గురు ఆ సౌండ్ విన్నారు. ముగ్గురు లోపలికి తొంగి చూశారు. లోపల అనామిక తన చుట్టూ తాను తయారు చేసుకున్న అన్ని రకాల వంటల్ని పెట్టుకుని తింటూ ఉంటుంది. ఆహా, వర్షంలో ఇంత రుచిగా తినడం భలేగుంది, స్వర్గం అంటే ఇదే. తినడం అయ్యాక ఆ స్వర్గం నుండి బయటికి రా అమ్మ కోళ్ళ అని చెప్పింది శారద. అనామిక ఉలిక్కిపడి పైకి చూసింది. శారద, ప్రసాదు, రమేష్ ముగ్గురు నిలబడి ఉన్నారు. అనామిక ఆశ్చర్యపోయింది. అత్తయ్య, మీరెప్పుడొచ్చారు? మేమెప్పుడో వచ్చాం, కానీ నువ్విక్కడ హోటల్ పెట్టుకున్నావని ఇప్పుడే తెలిసింది. నేను జీవితంలో ఎంతో మంది దొంగల్ని చూశానమ్మా, కానీ ఇలా వాటర్ ట్యాంకులో దాక్కుని తినే దొంగని మొదటిసారి నిన్నే చూస్తున్నాను తల్లి. అందరూ నవ్వారు. అనామిక సిగ్గుతో ట్యాంక్లో నుంచి బయటకొచ్చింది. క్షమించండి అత్తయ్య, మీరుంటే తిననివ్వరని అందుకే ఇలా చేశాను. తినడం తప్పు కాదు కోళ్ళ, కానీ ఇట దాచుకొని తినడం, అతిగా తినడమే తప్పు. నీకు నచ్చినవి నేను చేసి పెడతానుగా, కానీ మితంగా తినాలమ్మా, అప్పుడే ఆరోగ్యాలు బాగుంటాయి
అనామికకి సంతోషం వేసింది. ఇక మీదట మీ మాటే వింటాను అత్తయ్య. సర్లేమ్మా, ఇప్పుడు ఈ బజ్జీలు పకోడీలు పునుగులు నువ్వు ఒక్కదానివే తింటావా అవును మావయ్య, ఇప్పుడు మీ అందరి కోసం చేస్తాను. అని అనామిక చకచక వంటలు పూర్తి చేసింది. వర్షంలో అనామిక చేసిన ఆ వేడివేడి వంటల్ని అందరూ కలిసి తిన్నారు. రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక తిండి మీద ఉన్న ఆశ కొంచెం కొంచెంగా తగ్గించుకుంది. అత్తగారు శారద చెప్పినట్టు మితంగా తినటం అలవాటు చేసుకుంది. ఆ ఇంట్లో నవ్వులు సంతోషాలు మరింత పెరిగిపోయాయి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.